మా భూమిని ఆక్రమించటమే కాకుండా అందులో అడుగు పెడితే చంపేస్తానని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బెదిరిస్తున్నాడని ఒంగోలులోని గోపాల్ నగర్కు చెందిన చివుకుల సుదర్శనం సుమలత దంపతులు భయాందోళన వ్యక్తం చేశారు. తమ నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. సుజాత నగర్లో సర్వే నెంబర్ 148లో 1.8 ఎకరాలు తమ పూర్వీకులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వారసత్వంగా వచ్చిన ఆ ఉమ్మడి భూమిని తమ కుటుంబంలోని 20 మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ ముత్తాత చివుకల గోపాలకృష్ణయ్య పేరున ఉన్నట్లు తెలిపారు. ఆక్షన్ ద్వారా మా ముత్తాత ఆ భూమి కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి ఆస్తి కావడంతో దానిని ఖాళీగా ఉంచినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తన భూమిని నకిలీ పత్రాలు పుట్టించి తమను బెదిరిస్తున్నారని తెలిపారు. తమ బంధువుకు బాగా పరిచయం ఉన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తమ భూ సమస్యను తీసుకెళ్లటం, ఆయన పెద్దిరెడ్డితో మాట్లాడటం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని సుదర్శనం దంపతులు వేడుకున్నారు. నమస్కారం సార్, నా పేరు చివుకుల సుదర్శనం. ఇది చివుకుల గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి కోర్టు ఆక్షన్లో వేలంపాట్లో పాడాడు ఆస్తిని. 1930లో కోర్టు ఆక్షన్లో వేలంపాట్లో పాడాడండి మా తాతగారు ముత్తాతగారు. ఇది సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనకు హక్కు ఏమీ లేకుండా ఎవరో 3వ పర్సన్ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. చంపుతామంటాడు, నువ్వు ఎక్కడున్నావో మేము వస్తామంటాడు. ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది, మా ప్రాణహాని కలుగుతుంది మాకు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి. ఆయన ఏం ఫోన్ చేసి ఏం బెదిరించారు? మీరు అక్కడ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క క్లిప్పింగ్లో ఏమైనా చెప్పాడు చూడండి. ఆయన ఏం చెప్పాడు? ఈ 6 నిమిషాలు నాతో బాగా మాట్లాడాడు, ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్లో. ఇంకో క్లిప్పింగ్లో ఆయన నరుకుతా చంపుతా, అసలు ఆయన అలాంటి ఏం మాట్లాడలేదు. మాట్లాడింది 6 నిమిషాలు. 6 నిమిషాలే సూర్యప్రకాష్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు. తర్వాత ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది అబద్ధం. అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే, ఇప్పుడు అంతా ఉన్నాయి కదా, పేపర్లు చూపిస్తున్నాడు, అన్నీ చూపిస్తున్నారు కదా, ఆ ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి, మాట్లాడదాం. అది ఆయన్ని పచ్చి అబద్ధాలు. 1930లో చివుకుల గోపాలకృష్ణ అనే వ్యక్తి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది. ఎవరి దగ్గర కొన్నారు? నీలం నాగేంద్ర వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆక్షన్లో వాళ్ళు బాకీ పడితే వేరే ఆ బాకీలో వేలంపాట్లో పెడితే ఆ వేలంపాట్లో చివుకుల గోపాలకృష్ణ అనే వ్యక్తి పాడితే ఇదిగోండి కోర్టు డిగ్రీ మా ముత్తాత అండి. మేము మా దగ్గరే ఉంచాడు ఆ పొలం. ఇన్ని సంవత్సరాల నుండి మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. వీళ్ళందరూ భయపెట్టి మమ్మల్ని ఇదే పని చేస్తున్నారు. మమ్మల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సార్, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచారని చెప్పండి. ఎవరో ఒక మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా అందరిని పిలిచేది. ఎవరికి వెళ్ళినా మనం చెప్పుకునేది ఏంది, మనకి ఎవరినో ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం. అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి, మాకు కొంచెం హెల్ప్ చేస్తా వ్యక్తి ఎవరున్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే, సార్ మా పరిస్థితి సార్, మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో న్యాయం చేయండి సార్ అని చెప్పుకున్నాం. అందరూ చెప్పాడు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ చెబుతాము, చీఫ్ మినిస్టర్ గారు చెబుతాము, దామచర్ల జనరల్ చెబుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెప్తుండేది కామన్. అది ఆయన దగ్గరికి వెళ్ళినందులో తప్పేం లేదు. ఎందుకు చెబుతాం? మాకు నచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చెప్పుకున్నాం. సార్ మా బాధ సార్, మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి, మీరు మా ప్రాపర్టీని మాకు రక్షించండి, మా ప్రాపర్టీని మాకు అప్పచెప్పండి అని మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన చెప్పినట్టు 5-6 సార్లు ఫోన్ చేసాం. ఆయన లిఫ్ట్ చేయలేదు. ఫోన్ అనేది లిఫ్ట్ చేయకపోతే ఆయనతో మాట్లాడిన ఉద్దేశంతో నేనే చెప్పా, ఏమండి మీరు వాట్సాప్ పెట్టండి సార్, వాట్సాప్ పెడితే అన్న ఫోన్ చేస్తాడు అంటే. అవును, వ్యక్తికి ఎవరన్నా ఇప్పుడు ఫోన్ చేయనప్పుడు ఏం చేయాలి సార్ మీరే చెప్పండి. ఫోన్ చేయనప్పుడు ఫోన్ ఎట్లా పోతే వాట్సాప్ పెట్టాం, అలా నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు వాట్సాప్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పండి అని చెప్పాను. అదే మెసేజ్ ఆయన చెప్పింది కరెక్టే, కాదని ఎక్కడ లేదు. వాట్సాప్ పెట్టాము. ఆయన మళ్ళీ కాసేపు తిరిగి కాల్ చేశాడు. 6 నిమిషాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆ క్లిప్పింగ్లో చూడండి, అంతా బాగానే మాట్లాడారు, మమ్మల్ని ఎక్కడ ఏమనలేదు అనేది ఆ 6 నిమిషాలు చెప్పిన విషయమే అది. తర్వాత ఏం చెప్పాడు? వాళ్ళు మమ్మల్ని బెదిరించారని చెప్పి. 6 నిమిషాల తర్వాత ఆయనకి ఫోన్ అనేది ఎక్కడ వెళ్ళలేదు, ఎవరు చేయలేదు. ఆయన వాట్సాప్లో ఏం చెప్పాడు? ఒక 40 నిమిషాల తర్వాత వాట్సాప్ ఆయన డాక్యుమెంట్ పెట్టారని, ఆ పెట్టిన వ్యక్తిని నేనే.
ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి ఆయనకు తెలుస్తుందని చెప్పి ఇది ప్రాపర్టీ సమస్య ఇదని చెప్పి చెబుతుంది పెట్టాం. ఆయన ఫోన్ చేసి ఆయన బెదిరించామన్నాడు. మీరు ఆయన కాల్ రికార్డ్ అన్నీ చూశారు కదా, చూపించారు కదా. ఎన్ని మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్ ఏం చేయాలి, ఆయన వాట్సాప్ కాల్ ఆయనకి నుంచి మాకు చేశాడు. మేము వాట్సాప్ ఒక్కటే పెట్టింది, ఆయనకి వాట్సాప్ ఒక్కటే పెట్టింది. ఆయన వాట్సాప్ కాల్ నుంచి మాకు చేశాడు. నేను చూసుకోకుండా అది రికార్డ్ చేద్దామని చెప్పి అది రికార్డ్ నొక్కాను నేను. అది వాట్సాప్ కాల్ అయింది, అందుకు అది రికార్డు కావాలి. ఆయన రికార్డు ఏమైనా ఉంటే మొత్తం చూపించమని చెప్పండి. అంత అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తుంది అది. ఆయన మేము కాల్ చేసామనేది వాస్తవం కాదు. ఆయనే మాకు కాల్ చేసి మీ జేసీ దగ్గర ప్రభాకర్ రెడ్డిని ఫోన్ చేస్తారా, మీ ఇల్లు ఎక్కడ, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించాడు. మేము ఏం చేయాలి చెప్పండి? సార్ ఆ వాట్సాప్లో డాక్యుమెంట్ పెట్టింది నేను, పెట్టిన తర్వాత అంతే, పెట్టడం వరకే అంతే. తర్వాత మేమేం కాల్ చేయలేదు. మీకు కావాలంటే కాల్ లిస్ట్ ఉంటుంది, మీకు చూపిస్తాను కాల్ లిస్ట్. ఇదిగోండి డాక్యుమెంట్ పెట్టింది అంతవరకే. ఆయనకి కోర్టు ఇచ్చినలో కోర్టులో ఉన్న ఆయన కాగితంలో ఉన్నది అంతే అర్థం. అది ఇది కావాలంటే ఆయన చూపించాడు కదా, కోర్టు కాగితాలు నా దగ్గర ఉన్నాయండి. కోర్టు కాగితంలో ఇచ్చింది అంతవరకే. పోలీస్ సివిల్ మ్యాటర్ ఇది, మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు అనేది ఓరికే ఇచ్చింది. అంతేగాని మా ఆస్తిని ఆయన తీసుకోమని ఎవరికి ఇలాదు. అదే సార్, మేము చాలామంది ఉన్నాం సార్. మా వంశంలో చాలామంది ఒక 20 మంది మెంబర్స్ దాకా ఉన్నారు. మేము పంచుకోవడంలో లేట్ అయింది. మాకు భాగాల దగ్గర బాగా పంపిణీ దగ్గర కుదరలేదు. మా పొలం అక్కడే ఉంది, ఎక్కడ పోలా, మా పొలం అక్కడే ఉంది. వీళ్ళు కబ్జాలు చేశారు. ఎక్కడ పోయింది సార్? పొలం అక్కడే ఉంది కదా. ఏం చేస్తాం సార్? వీళ్ళు ఇట్లా బెదిరిస్తుంటే ఇప్పుడు నేను ఏం చెప్పాడు, మేము కాల్ చేసి బెదిరించామన్నాడు. మీరు ఆ మాటలు చూసారా? జేసీ ప్రభాకర్ రెడ్డిని మీసెమ్మిలేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా అలాంటి వ్యక్తులతో మేమేం మాట్లాడతాం చెప్పండి సార్. సార్ ఇక్కడ దాకా మేము కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది, ఏదన్నా అందరూ కూర్చొని పెద్ద సమక్షంలో మాట్లాడుకుందామనే ఉద్దేశంతోనే ఇది జరిగింది సార్. కోర్టుకు వెళ్ళకపోతే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. కోర్టులో వెళ్తే సంవత్సరాలు తడబడి లేట్ అవుతున్న ఉద్దేశంతో మేము ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే పని అవుతుంది కదా అని చెప్పి అంత తప్పితే ఆ ప్రభాకర్ రెడ్డి సార్ ఒక్క మాట లేదు. ఆయన మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఆయన ఎక్కడన్నా ప్రతిదీ మీకు రికార్డ్ చేసి చూపించాడు కదా, అట్లాగే ఆయన అన్న మాట కానీ ఎక్కడ ఒక రికార్డు ఉంటే మా ఆస్తిని కానీ మొత్తం ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తాం సార్. అలాగా సార్, మీ ప్రాపర్టీ సంవత్సరానికి ఒక పోలీస్ దగ్గరికి కానీ ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి కానీ ఎందుకు మీరు ఫిర్యాదు చేయలేదు సార్? అక్కడ ప్రాపర్టీ స్థలాన్ని ఆక్రమించండి. 15 సంవత్సరాలు సార్ మాకు బాగా పంపిణీలో లేట్ అయింది సార్. మా ఆస్తి అక్కడే ఉంది కదా సార్. కరెక్టే సార్. ఇప్పుడు మేము పంచుకోవడం లేట్ అయితే వేరే వాళ్ళు తీసుకోమని ఎవరన్నా చెప్పారా చెప్పండి సార్? మరి ఆక్రమించి మాదంటున్నాడు కదా. అదే సార్ ఇప్పుడు నేను కూడా అంటుంది అదే. అంటే ఆక్రమించినంత మాత్రం పొలం ఆయన అయిపోతుందా? ఆక్రమించినంత ఆయన అయిపోతున్నాడు సార్. ఆయన చూడండి, ఆయనకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు సార్? ఇది చూడండి, మీరు ఒకటే చూడండి. ఈ ఎకరం 148 సర్వే నెంబర్లో 5 ఎకరాల 76 సెంట్లు ఎక్స్టెన్షన్ మొత్తం 3 ఎకరాల చిల్లర టీచర్స్ కాలనీకి ఉంది. 180 సెంట్లు చూసుకోండి. దీనిలో దగ్గరగా కోర్టు చేసింది ఎకరం 80 సెంట్లు కోర్టు చేసింది. మీకు కావాలంటే మా అందరికి ఇస్తాం. ఇది కోర్టు ఆక్షన్లో పాడింది. ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది సార్? 148 1, 148 2 ఏం సార్? ఇది ఉన్నది 5 ఎకరాల 76 సెంట్లు సార్. ఆయనలాగా మాట్లాడటం మాకు చేత కాదు. మేము ఎప్పుడన్నా బ్రాహ్మణులు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి మేము ఎప్పుడన్నా మాట్లాడాం సార్? మా ఎట్లా ఎవరితో మాట్లాడి చేసుకుందాం. అందులో మాకు కొంతమందికి అందరూ డీలింగ్స్ కావాలా. ఒక 20 మంది దాకా ఉన్నారు. ఆ 20 మంది పొత్తు కుదర్చుకోవడానికి కావట్లేదు. అందులో ఆ డీలే కారణంగా వీళ్ళు అవకాశం చేసుకొని ఇట్లా మా ప్రాపర్టీని కొట్టేద్దామంటే ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది సార్ మేము చెప్పేదే సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి, మన ఎస్పీ గారికి, నారా లోకేష్ గారికి తెలియజేయటంగా మీకు న్యాయం ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి. మాకు న్యాయం అనిపిస్తే మాకు చేయండి. వేరే వాళ్ళకి న్యాయం అనిపిస్తే వేరే చేయండి. మాకు కావాల్సింది న్యాయం సార్. చంద్రబాబు నాయుడు గారు దయచేసి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళ మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వచ్చి మా ఆస్తుల్ని మేము వేరే వాళ్ళు లాక్కుండే వాళ్ళే కానీ మేము ఆస్తుల్ని ఎవరిని లాక్కోవడం కానీ బలవంతం చేయడం కానీ మా బ్రాహ్మణ కులంలో ఎక్కడ లేదు. మీరు దయచేసి సార్, ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? కావాలంటే ప్రభాకర్ రెడ్డి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి చెబుతా అన్నాడు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇతను పరమ 420 సార్.
మీరు దయ ఉంచి డాక్యుమెంటు అన్నీ చూడండి, ప్రతి డిపార్ట్మెంటు కూడా చూడండి, మీకు న్యాయం ఏదనిపిస్తే అది చేయండి. అంతేగాని మాటకారితో కానీ తప్పును ఒప్పు చేసి సార్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి ఈయన మాట్లాడే అర్హతనే లేనేలేదు. మీసం మేలేసి చెబుతున్నాడు ఆయన. ఇంకా మాలాంటి వ్యక్తుల గురించి ఏం సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం అబద్ధం సార్. ప్రభాకర్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేద్దామని మేము వెళ్ళి ఆయన మాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాం సార్. మీ దగ్గర కూడా మేము వద్దాం అనుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు కలిస్తే కదా సార్. అందుకని మాకు ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. సార్ ఇది మా పరిస్థితి అని చెప్పాం. ఆయన కూడా ఏమి వెళ్ళా పాపం. ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు, మీరు చూడండి ప్రెస్ మీట్లో 6 నిమిషాలు నాతో బాగానే మాట్లాడాడు అన్నాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, తర్వాత వేరే కథగా చెప్పి నన్ను బెదిరించాడు, చంపుతాము, భూములు కబ్జాలంట. ఒంగోలులో ఆయన ఎన్ని భూములు కబ్జాలు చేశారు సార్? మా ఒక్క భూమి గురించి వాళ్ళు ఏం చెప్పాడంటే, అయ్యా వాళ్ళ భూమి మీరు కూర్చొని మాట్లాడుకోండి అయ్యా అని మాత్రమే చెప్పాడు. అంత చెప్పితే ఇంకేం చెప్పలేదు. ఇన్ని ఎవిడెన్స్ చూపించిన వ్యక్తి, ఆయన కాల్ రికార్డులో కూడా ప్రతి ఏది ఉండాలి కదా. ఆ ఎవిడెన్స్ ఏది చూపించినా సరే మేము ఆయన దేనికైనా మేము సిద్ధం సార్. నా పేరు సుమలత, సుదర్శనం గారి వైఫ్ని. మాకు ఇట్లా ప్రాపర్టీ ఉంది, మాకు కావాలి అని చెప్పి మేము న్యాయంగా పోరాడుతున్నాము. ఒంగోలు దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు. మాకు ఈ ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ అలవాట్లేవు. మాకు ఇది న్యాయము, మేము న్యాయంగా పోరాడుతున్నాము, మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. ఇంకంతమించి ఏం లేదు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ అంత గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని కాపాడండి, రక్షించండి. మాకు ప్రాణహాని ఉంది. నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడుంటున్నారు, మీ ప్లేస్ ఏంటి, మీ ఇల్లు ఎక్కడా అని మాకు బెదిరింపు కాలు వచ్చింది. దయచేసి మీరందరూ కరుణించి కాపాడి మమ్మల్ని రక్షించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి విన్నపం చేసుకుంటున్నాను. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.